కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సీనియర్ ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుంటసిద్ది రాములు సీఎం రేవంత్ రెడ్డి జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచార కార్యక్రమంలో మనమందరి అభిమాన నాయకుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గాంధీయ మార్గంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చావుతో సైతం పోరాడి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రత్యేక రాష్ట్రం సాధించి తెలంగాణ ప్రజల గుండెల్లో ఎన్నడూ చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడు మా కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి భారతదేశం స్వాతంత్ర పోరాటం కోసం పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ జాతిపితగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కులాల పేరుతో దూషిస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గాంధీ మార్గం వదిలి గాడ్సే మార్గాన్ని ఎంచుకున్న మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇచ్చిన హామీలను అమలు చేయండి లేదా రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలు సరైన రీతిలో తెలంగాణ పార్టీకి గుణపాఠం చెప్పాలని తెలంగాణ ప్రజలను కోరారు. కూడా నమస్కరిస్తూ నా విన్నపం ఏమనగా, మరి గాంధీ గారు ఇండియాకి స్వతంత్ర పోరాటంలో మరి శాంతియుత మార్గంలో స్వతంత్రం తీసుకొచ్చిన మహానేత గాంధీ గారు అయితే తెలంగాణ రాష్ట్ర సాధనకి తన ప్రాణాన్ని కూడా చావు నోట్ల తలకాయ పెట్టి మరి తెలంగాణని శాంతియుత మార్గంలో గాంధీ మార్గంలో తెలంగాణ తీసుకొచ్చిన నేత మహానేత గౌరవనీయులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు గారిని, మరి గాంధీ గారిని జాతిపిత ఏలైతే అంటామో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇండియాకి స్వతంత్రం తీసుకొస్తే మరి తెలంగాణకి స్వతంత్రం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మన కేసీఆర్ గారిని కూడా మేము తెలంగాణ జాతిపితగా మేమందరం కూడా భావిస్తున్న సందర్భాల్లో మరి ఎలక్షన్ల క్యాంపెయినింగ్లో గౌరవ స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ మార్గంలో ఉంటుంది అని మేమందరం కూడా భావించిన తరుణంలో మరి ఈ రేవంత్ రెడ్డి గారు మరి గాడ్సే రూట్ని ఎంచుకొని మరి ఈరోజు కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి వారి తండ్రి సమానుల వయసులో ఉన్న కేసీఆర్ గారిని పట్టుకొని వాడు వీడు అని సంబోధించడం మరి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మరి మీ పై వ్యాఖ్యలకి ఖండిస్తున్నారు. అదేవిధంగా వారి వయసుకి మీ వయసుకి 17-18 సంవత్సరాల వయసు తేడాలో ఉంది. అయినా వాడు వీడు అనడం హేమమైన చర్య. అదేవిధంగా ఒక వెల్వ కులాన్ని పట్టుకొని కృష్ణారావుని, జూపల్లిని, బోయినపల్లి వినోద్ని రకరకాల కులాన్ని కూడా పెట్టుకొని కించపరచడం అనేది మీకు ఇది తగదు. మీకు ప్రజలు త్వరలో గుణపాఠం చెప్పబోతున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలే మీకు రేపు గుణపాఠం కాబోతున్నాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అన్ని మున్సిపాలిటీలు పట్టం కట్టబోతున్నారు. మరి మీకు ఈ మున్సిపల్లోనే మీ ఓటమే మీ యొక్క అహంకారానికి నిదర్శనం అని తెలియజేస్తూ మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరి రాష్ట్రమంతా కోరుకుంటుంది. రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు. రేవంత్ రెడ్డి సార్, మీరు చాలా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.